హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్వింక్లింగ్ లిట్స్ అండ్ ఎడ్యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే మనము ఆప్టిట్యూడ్లో చాలాసార్లు చూస్తుంటాం, కానీ కొన్నిసార్లు మనం సఫర్ అవుతాం. ఎట్లా అంటే అది సాల్వ్ చేయలేము, వెన్ డయాగ్రామ్స్ వేయడం అవన్నీ కాదు, కొత్త టెక్నిక్తోని మనం మోడర్న్ అప్రోచ్తోని ఎలా చేయాలో చెప్తాం. ఈ సెంటెన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం వీటికి పేరు పెడదాం. ఎలా అంటే నో ఉన్న వాటికి నెగిటివ్, సమ్ ఉన్న వాటికి పర్టికులర్. ఫస్ట్ నో ఉన్న వాటికి నెగిటివ్ పెట్టేసిన, సమ్ ఉన్న వాటికి పర్టికులర్. అంటే సమ్ పీపుల్ ఆర్ ఫూలిష్ అంటే పర్టికులర్గా చెప్తుంది కదా, సో ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ పర్టికులర్. ఓకే, నెక్స్ట్ ఇలా నో లేని వాటిని ఏం చేద్దామంటే అఫిర్మేటివ్ సెంటెన్సెస్ అని చెప్తాం. ఓకే, అఫిర్మేటివ్ ప్రపోజిషన్. ఇక్కడ స్టేట్మెంట్స్ని మనం ఏమంటున్నాం అంటే ప్రపోజిషన్ అని అంటున్నాం. అండ్ అగైన్ వీఆర్ నేమింగ్ యాజ్ యూనివర్సల్. అంటే ఎలా అంటే పర్టికులర్గా చెప్పలేకుండా ఉన్నాయి చూసినావా, అవి అన్నీ యూనివర్సల్ అనమాట. ప్రపోజిషన్ మేము చెప్పిన కదా, సెంటెన్స్ని ప్రపోజిషన్ అని అంటున్నాం అని. అండ్ ఇక్కడ మనం వీటిని డినోట్ చేస్తున్నాం. ఇంత పెద్ద పేరుని మనం ఒక లెటర్తో డినోట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఐ అన్నాం అనుకో, పర్టికులర్ అఫర్మేటివ్ ప్రపోజిషన్ అని చెప్తున్నాం అనమాట. అండ్ ఇక ఒక సెంటెన్స్ అనగానే మనకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటాయి, చూద్దాం అవి. ఆల్ కప్స్ ఆర్ ట్రీస్, కప్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండ్ ట్రీ ఈజ్ ఎ ప్రెడికేట్. అట్లానే నో ఫాక్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఫాక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఈజ్ ఏ ప్రెడికేట్. ఇట్లా అన్నిటికీ మనం ఒక సబ్జెక్ట్ని ఎస్ అని అండ్ ప్రెడికేట్ని పి అని డినోట్ చేసి ఒక సపరేట్ సెంటెన్సెస్ రాసుకుందాం. అంటే ఆల్ ఎస్ఆర్ పి, నో ఎస్ ఇస్ పి, సమ్ ఎస్ఆర్ పి అండ్ సమ్ ఎస్ఆర్ నాట్ పి. ఇలా పెట్టేసినాక go ahead. All cups are trees. We know that cups is a subject and tree is a predicate, and it is a distributive. Only subject is distributive in this sentence. All cups are trees. Cup is a distributive, and in this sentence subject and predicate were both distributive. No fox is intelligent. అంటే ఒక ఫాక్స్ మొత్తంని మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇట్లా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ బోత్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అట్ ఏ టైమ్. సమ్ పీపుల్ ఆర్ ఫూలిష్. పీపుల్ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ ఫూలిష్ ఈజ్ predicate, we know that. And in this we are not distributing either subject or predicate. Okay, coming to the last sentence, in this only we predicate is distributive. అంటే ఇక్కడ ఉంది వైల్డ్ అనే వర్డ్, ఇట్స్ ఓన్లీ డిస్ట్రిబ్యూటివ్ అనమాట. నాట్ పక్కన ఏదైతే ఉంటుందో అదొకటి డిస్ట్రిబ్యూటివ్. టేబులేట్ చేసుకుందాం, ఏఈఐఓ, వి నో దట్. అండ్ ఒక సమ్మరీ లాగా రాసుకుందాం. అంటే ఇక్కడ ఆల్ ఎస్ఎస్పి అని వచ్చింది అనుకో, సబ్జెక్ట్ ఒక్కటే డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది. అండ్ ఆల్ నో ఎస్ఎస్పి అని వచ్చింది అనుకో, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ రెండు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇఫ్ సమ్ ఎస్ఎస్పి అండ్ ఇలా వచ్చింది అనుకో, ఏది డిస్ట్రిబ్యూట్ కాదు. అండ్ సమ్ ఎస్ఎస్ నాట్ పి అన్నప్పుడు ప్రిడికేట్ ఒక్కటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 సెంటెన్సెస్ ఉన్నాయనుకో, ఆ 2 సెంటెన్సెస్లో ఒక కామన్ వర్డ్ ఉంటుంది. ఆ కామన్ వర్డ్ ఏంటంటే మిడిల్ టర్మ్ అని ఇక్కడ చెప్తున్నాము. ఆ మిడిల్ టర్మ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితేనే కంక్లూజన్ చేయొచ్చు అనమాట. ఇది మిడిల్ టర్మ్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ అనమాట ప్రతి సెంటెన్సెస్లో. ఇక్కడ హానెస్ట్ అనేది మిడిల్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ ఎ హానెస్ట్ మిడిల్ టర్మ్. ఇక్కడ ఏంటంటే రెండిట్లో డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, చూసినారా? ఓకే, let we explore the rules. Let we discuss how to solve these type of problems. The conclusion does not contain the middle term. అంటే ఇక్కడ చూసినామంటే all men are boys, some boys are students. అండ్ ఇక్కడ కంక్లూజన్ లో చూస్తే some boys are men and all students are boys. ఒక గుర్తించుకోవాల్సిన రూల్ అన్నమాట ఇది. ఏంటిదంటే మిడిల్ టర్మ్ అనేది మన కంక్లూజన్లో అస్సలు ఉండకూడదు. ఉంటే అది ఫాలో అవ్వదు అనమాట. నో కంక్లూజన్ ఫాలోస్ ఉంది కాబట్టి ఫాలో అవ్వలేదు. ఓకే, రూల్ 2 వచ్చేసి నో టర్మ్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద కంక్లూజన్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ప్రిమిసెస్. ప్రిమిసెస్ అంటే ఎవరిని అంటామంటే ఈ స్టేట్మెంట్స్ని మనం ప్రిమిసెస్ అని అంటాం అనమాట. సింగిల్గా ఉన్నప్పుడు ప్రపోజిషన్, ఇట్లా
డ్యూయల్ స్టేట్మెంట్స్ ఒకసారి వచ్చినాం అనుకో ఈ ప్రిమిసెస్ అని అంటాం అన్నమాట. ఓకే, సమ్ డాగ్స్ ఆర్ గోడ్స్, ఆల్ గోడ్స్ ఆర్ కౌస్. అండ్ ఈ స్టేట్మెంట్ చూసినారు అనుకో, ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ కౌస్ ఆర్ గోడ్స్, ఇక్కడ కౌ అనే వర్డ్ ఉంది చూసినారా, ఈ స్టేట్మెంట్లో మనకు ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్, అంటే ఇది ప్రిడికేట్ అండ్ ఇది వచ్చేసి యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ అనమాట, ప్రపోజిషన్. దాంట్లో సబ్జెక్ట్ ఒకటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కౌస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వదు. బట్ ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్ కౌస్ ఆర్ గోడ్స్ అంటే ఇది కౌస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూసినారా. ఫస్ట్ కేసులో మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, బట్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ దిస్ సెంటెన్స్. సో కంక్లూజన్ వన్ కెనాట్ ఫాలో. ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన రూల్, మన మిడిల్ టర్మ్ ఉంటుంది కదా, అది పక్కా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఒక్కసారి అయినా, అయితేనే కంక్లూజన్ కెన్ ఫాలో అనమాట. సో ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్ మెన్ ఆర్ బాయ్స్, సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్, ఈ కేసులో ప్రిడికేట్ అయింది అండ్ ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్సో, అండ్ ఇట్స్ సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్, ఇట్స్ సబ్జెక్ట్ బట్ ఇట్ ఆల్సో నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఎందుకంటే ఇది ఐ కేస్ అనమాట. ఐ తెలిసే ఉంటుంది కదా మీకు. సో ఇన్ దట్ కేస్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ బోత్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. సో నో కంక్లూజన్ ఫాలోస్. కంక్లూజన్ చూడకుండా మీరు ఆప్షన్ పెట్టేయాలి నో కంక్లూజన్ ఫాలోస్ అని. రూల్ 4 వచ్చేసి అసలు ఏ కేసెస్లో కంక్లూజన్ అసలే ఫాలో కాదు అనేది చూద్దాం మనం. ఇఫ్ బోత్ ప్రమిసెస్ ఆర్ పర్టికులర్, అంటే ఇలా ఉన్నాయనుకో, పర్టికులర్ అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ నాట్ ఎరేజెస్, ఇలా ఉన్నా సరే సమ్ అని వచ్చింది అనుకో, రెండు పర్టికులర్ అనే అర్థం కదా. సో ఈ రెండు కేసెస్లో కంక్లూజన్ అస్సలు ఫాలో కాదు. అండ్ ఇంకో కేసు వచ్చేసి ఇఫ్ బోత్ ప్రెమిసెస్ ఆర్ నెగిటివ్. నెగిటివ్ అంటే నో ఉండడమే నెగిటివ్ కదా, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ రెండు స్టేట్మెంట్లలో నో ఉంది, నాట్ ఉంది, నో ఉంది. సో దీస్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్, నో కంక్లూజన్ ఫాలోస్. అండ్ ఈ కేసు చూసినారు అనుకో, ఇట్స్ అ స్పెషల్ కేస్, మేజర్ ప్రమిస్, మైనర్ ప్రమిస్. ఇక్కడ రెండు టర్మ్స్ వచ్చినాయి కదా, అవి ఏంటిదో మేము చెప్తాను. మిడిల్ టర్మ్ ఈజ్ సబ్జెక్ట్, అంటే ఏదన్నా ఇప్పుడు సెంటెన్స్ చూస్తే మన మిడిల్ టర్మ్ ఇక్కడ ఏంది, డాగ్స్ కదా, ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ అయింది, సో ఇట్స్ అ మేజర్ ప్రమిస్. అండ్ మిడిల్ టర్మ్ ఈజ్ ప్రెడికేట్, ఇది మైనర్ ప్రెమిస్ అనమాట. ఓకే, ఈ రెండు ప్రెమిస్ ఉన్నాయి. ఓకే, ఏం చెప్తుండు, ఒకటి పర్టికులర్ అయింది, ఇంకొకటి నెగిటివ్ అయింది. మేజర్ ప్రమిస్ ఏమో పర్టికులర్ అయింది కదా, అంటే సమ్ ఉన్నందుకు, అండ్ ఇట్స్ ఎ నెగిటివ్ బికాస్ నో ఉన్నందుకు. సో ఈ రెండు కేసు ఉన్నందుకు మనకు డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఇట్స్ నో కంక్లూజన్ ఫాలోస్ అనమాట. రూల్ 5 వచ్చేసి ఏదైనా మిడిల్ టర్మ్ డిస్ట్రిబ్యూట్ అయింది ట్వైస్, 2 సార్లు డిస్ట్రిబ్యూట్ అయింది, అప్పుడు యూనివర్సల్ ఉండదు అనమాట కంక్లూజన్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్, ఇది ఒకసారి డిస్ట్రిబ్యూట్ అయింది. అండ్ నో ఫ్యాన్స్ ఆర్ చైర్స్, ఇది సెకండ్ టైం డిస్ట్రిబ్యూట్ అయింది, ఇది సెకండ్ టైం డిస్ట్రిబ్యూట్ అవ్వడం అంటారు. ఈ సెకండ్ వచ్చింది అనుకో, ఇక్కడ సమ్ అనే వర్డ్ లేదు కదా, అంటే ఇది యూనివర్సల్ స్టేట్మెంట్ అనే కదా, సో ఇట్ కెనాట్ బి ఫాలోడ్. అట్లా ఇఫ్ వన్ ప్రిమిస్ ఇస్ నెగిటివ్, ద కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఇక్కడ చూస్తే రెండు సెంటెన్స్లలో నో ట్రీ ఈస్ షర్బ్, అండ్ ఫస్ట్ వచ్చేసి ఆల్ గ్రాసెస్ ఆర్ ట్రీస్. ఫస్ట్ది వచ్చేసి అఫర్మేటివ్, సెకండ్ వచ్చేసి నెగిటివ్. అంటే మన కంక్లూజన్లో ఇటు ఒక నెగిటివ్ ఉండాలి. అంటే నెగిటివ్ ఉండడం అంటే ఏంది, ఫస్ట్ది ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్, సెకండ్ది కాదు కదా. సో కంక్లూజన్ 1 ఫాలోస్, కంక్లూజన్ 2 కెనాట్ ఫాలో. ఇఫ్ వన్ ప్రెమిస్ ఈస్ పర్టికులర్, ద కంక్లూజన్ ఈస్ పర్టికులర్. అంటే ఇక్కడ చూడండి, సమ్ అనే వర్డ్ వచ్చిందంటే పర్టికులర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఆల్ వచ్చింది కాబట్టి ఇట్స్ యూనివర్సల్. ఏమంటుండు, కంక్లూజన్ ఈజ్ పర్టికులర్ అంటుండు. దీంట్లో రెండు కంక్లూజన్లలో పర్టికులర్ ఏది, సమ్, జాగల్స్ ఆర్ డెకాయిడ్స్, ఇది పర్టికులర్ అనమాట. రూల్ 8 వచ్చేసి ఇఫ్ బోత్ ఆర్ అఫర్మేటివ్, ద కంక్లూజన్ వుడ్ బి అఫర్మేటివ్. ఇక్కడ చూస్తే రెండు స్టేట్మెంట్స్, రెండు ప్రెమిసెస్ ఉన్నాయి కదా, ఆ రెండు
అఫర్మేటివ్ అనమాట. సో మన కంక్లూజన్ ఇట అఫర్మేటివ్ ఉండాలి. వుడ్ బి అంటున్నా అంటే మేబీ ఆర్ మే నాట్, వీ షుడ్ వెరిఫై దట్. Conclusion 1 follows and conclusion 2 cannot follow. If major premise is affirmative, then the conclusion must be particular. ఇక్కడ మేజర్ ప్రమిస్ అని ఎట్లా చెప్తున్నాం, నోవెల్ ఈజ్ ఏ మిడ్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఏ మేజర్ ప్రమిస్ అండ్ కంక్లూజన్ మస్ట్ బి పర్టికులర్ అన్నాడు కాబట్టి, మస్ట్ అన్నాడు కాబట్టి సమ్ అనేది మనం ప్రిఫర్ చేయాలి. ఆల్ అన్నది యూనివర్సల్, సో వీ షుడ్ నాట్ గో ఫర్ ఇట్. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఆల్ డాగ్స్ ఆర్ జాకెల్స్, సమ్ జాకెల్స్ ఆర్ క్రోస్. ఇక్కడ జాకెల్ ఇస్ ఏ మిడ్ టర్మ్ అనమాట అండ్ అది ఏమంటారు ఒక్కసారి ఇట డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, సో నో కంక్లూజన్ ఫాలోస్ అనమాట. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్, సమ్ అడల్ట్స్ ఆర్ ఓల్డ్. ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ పర్టికులర్, సో నో కంక్లూజన్ ఫాలోస్. ఆల్ కీస్ ఆర్ లాక్స్, ఆల్ లాక్స్ ఆర్ స్క్రూస్. ఇక్కడ ఏంటంటే లాక్స్ మిడ్ టర్మ్ అనమాట, ఒకసారి డిస్ట్రిబ్యూట్ అయింది, సో వీ హ్యావ్ టు చెక్ కంక్లూజన్స్. లాక్స్ వచ్చిందంటే అది కాదు, ఎందుకంటే మనకు మిడ్ టర్మ్ అనేది అవుట్ కంక్లూజన్లో రావద్దు. సో ఆల్ స్క్రూస్ ఆర్ కీస్, ఇదన్నా వస్తుంది అంటే ఇది ఈట కాదు, ఎందుకంటే స్క్రూ అనే వర్డ్ పైన దాంట్లో డిస్ట్రిబ్యూట్ కాలేదు కదా, సో ఈ కేసులో ఏంది డిస్ట్రిబ్యూట్ అయింది, సో బోత్ ఆర్ నాట్ ఫాలోయింగ్. ఓకే. ఆల్ పోయట్స్ ఆర్ రీడర్స్, నో రీడర్ ఈస్ వాయిస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్, మన కంక్లూజన్ ఇటే నెగిటివ్ రావాలి. కంక్లూజన్ 1 ఫాలో అనమాట, ఆప్షన్ ఏ. సమ్ కైట్స్ ఆర్ హార్సెస్, ఆల్ హార్సెస్ ఆర్ డాగ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకసారి డిస్ట్రిబ్యూట్ అయ్యింది, హార్సెస్ రెండు కంక్లూజన్లో వచ్చింది, సో బోత్ కంక్లూజన్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. Some calendars are sticks, no stick is flower. Okay. ఇక్కడ ఒకటి పర్టికులర్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్. మనకు వచ్చేది ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. నో క్యాలెండర్ ఈస్ ఫ్లవర్, ఇది కాదు, ఎందుకంటే పైన కేసులో ఇట్స్ నాట్ డిస్ట్రిబ్యూటివ్, సెకండ్ కంక్లూజన్ కేసులో ఇట్స్ డిస్ట్రిబ్యూటివ్, సో ఇట్ కంక్లూజన్ 2 కెనాట్ ఫాలో అండ్ కంక్లూజన్ 1 ఫాలోస్. ప్రాబ్లం వచ్చేసి మోస్ట్ క్రాప్స్ ఆర్ మిషన్స్, సమ్ మిషన్స్ ఆర్ ఫూల్స్. ఇక్కడ మిషన్ ఈజ్ ఏ కామన్ వర్డ్ అండ్ ఏమంటారు అది డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, సో కంక్లూజన్ నాట్ ఫాలోస్ అన్నమాట. సమ్ ఫ్లైస్ ఆర్ యాంట్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ ఆర్ యాంట్స్. ఈ కేసులో ఇట మనకు కంక్లూజన్ నాట్ ఫాలోస్, ఎందుకంటే రెండు ప్రిడికేటే ఉన్నాయి కదా అట్లా. నైన్త్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ స్టోన్స్ ఆర్ కప్స్, సమ్ కప్స్ ఆర్ బ్లాక్. ఇక్కడ ఏం చూసినారా మీరు, రెండు పర్టికులర్ ఉన్నాయి అంటే నో కంక్లూజన్ ఫాలోస్. ఇట్స్ ఆల్ గోట్స్ ఆర్ వోల్స్, సమ్ వోల్స్ ఆర్ టైగర్స్. ఈ కేసులో ఇట రెండు ఒక్కసారి ఇట డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు అది, సో నో కంక్లూజన్ ఫాలోస్. చూసినారా ఎంత ఈజీ అవుతున్నాయి ఆన్సర్స్. సమ్ ఫోన్స్ ఆర్ వాచెస్, ఆల్ వాచెస్ ఆర్ గన్స్. ఈ కేసులో ఒకసారి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సో వీ షుడ్ చెక్ ద కంక్లూజన్స్. ఐ థింక్ సమ్ గన్స్ ఆర్ ఫోన్స్, ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆల్ గన్స్ ఆర్ వాచెస్ అన్నప్పుడు ఈ గన్స్ ఉంది కదా, ఫస్ట్ దాంట్లో డిస్ట్రిబ్యూట్ అవ్వలే కానీ కంక్లూజన్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సో ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. కంక్లూజన్ 2 ఫాలోస్. Thanks for watching guys. Hope you learned something from this video. Like, share and subscribe our Telegram channel and our YouTube channel too. PDF Telegram channel లో అప్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి అండ్ ప్రాక్టీస్ వెల్.
ఇలానే కొత్త వీడియోస్తో వస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.